ఎవరైతే హోమ్ లోన్ తీసుకొని కొత్తగా ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నారో లేకపోతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఏకంగా 2,67,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. హోమ్ లోన్ పైన సబ్సిడీ. అర్థమైందా అండి? అంటే ఇంత డబ్బుని మనం బ్యాంకుకి వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు. మన బదులు ప్రభుత్వం బ్యాంకుకి ఇస్తుంది ఇంత డబ్బు, మనకి సబ్సిడీ. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంకా బ్యాంకుకి 2,70,000 బాకీ ఉన్నాం. ఇంత అవుట్ స్టాండింగ్ లోన్ అయితే ఉంది, మనం బ్యాంకుకి ఇంకా కట్టాలి అసలు ప్లస్ వడ్డీ. సో చివర్లో ప్రభుత్వం 2,67,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంకుకి ఇస్తుంది. సో ఇంకా 3,000 బాకీ. ఈ 3,000 కడితే క్లియర్. సో చివర్లో మనం కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మన బదులు బ్యాంకుకి కడుతుంది. సో చివర్లో బాకీ ఉన్న డబ్బుని కట్టేస్తే క్లియర్, లోన్ క్లియర్. ఈ విధంగా సబ్సిడీని ఇస్తుంది. కానీ చాలా మందికి తెలియదు ఈ స్కీమ్ గురించి, అందుకనే అప్లై చేయట్లే. సో ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎవరికి మాత్రమే అర్హత ఉంది, అందరికీ వస్తుందా, రాదు, కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్తా. ఏ విధంగా అప్లై చేయాలి, సబ్సిడీ ఏ విధంగా వస్తుంది, ఎంతవరకు హోమ్ లోన్ రావడానికి ఛాన్స్ ఉంది, A to Z నేనైతే ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో అసలు ఏంటి స్కీము? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ని మన ప్రభుత్వం 25th June 2015లో స్టార్ట్ చేసింది. प्रधानमंत्री आवास योजना अकेले सरगुजा में 22,000 गरीब परिवारों को प्रधानमंत्री आवास योजना की चाबी दे दी गई है. ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. నిన్నే బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పారు మన ఫినాన్స్ మినిస్టర్. ఏమని? రానున్న 5 yearsలో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 2 కోట్ల హౌసెస్ కడతాం. PM Awas Yojana Gramin. Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Gramin continued and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to meet the requirement arising from increase in the number of families. అంటే ఇంతమందికి ఈ సబ్సిడీని మేమైతే ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. సో మీరు కనుక ఒక ఇంటిని కొందామనుకున్నా, కడదామనుకున్నా, హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్కి అప్లై చేయండి. అర్థమైందా అండి? అదేవిధంగా అసలు ఏంటి స్కీము? ఇదొక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. క్రెడిట్ లింక్డ్. క్రెడిట్ అంటే అప్పు. ఏం అప్పు? హోమ్ లోన్. అర్థమైందండి? ఇది హోమ్ లోన్కి లింక్ అయి ఉంటుంది. నేను హోమ్ లోన్కి అప్లై చేయను, డైరెక్ట్గా సబ్సిడీ కావాలి 2 lakhs అంటే ఇస్తుందా? ఇవ్వదు. సో మీరు హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్కి అప్లై చేయాలి. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. చెప్పాను కదా, చివర్లో 2,67,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే వస్తుంది. మనకివ్వదు, మాఫీ అవుతుంది లోన్. అర్థమైందా అండి? సో ప్రభుత్వం మన బదులు ఇంత డబ్బుని కడుతుంది బ్యాంకుకి. అండ్ ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి ఆల్రెడీ చెప్పా. హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్కి కూడా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియన్ బ్యాంక్లో హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉన్నారు. చేసే టైంలోనే చెప్పండి, సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ కావాలి అని చెప్పండి. చెప్తే బ్యాంకు మేనేజర్ ఇంకొక ఫామ్ మీకైతే ఇస్తారు. హోమ్ లోన్ ఫామ్తో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫామ్ కూడా మీకైతే ఇస్తారు. మీరు ఫిల్ చేయాలి. అర్హత ఉంటే మీకైతే సబ్సిడీ వస్తుంది. క్లియర్? లేదా మీరు వెబ్సైట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్ అయితే ఉంది, లింక్ ఇచ్చా కింద, ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.
లేదా సిఎస్సి సెంటర్స్ అంటే ఏంటి, మీ సేవ, ఈ సేవ, వీటికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అది కూడా హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్కి ఇన్ని విధాలుగా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డౌట్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది, ఎప్పుడో కొన్నా 2 years బ్యాక్, నాకు ఈ సబ్సిడీ వస్తుందా? రాదు. అందుకనే ముందే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. సో హోమ్ లోన్ తీసుకునే టైంలోనే అప్లై చేయాలి, తర్వాత చేస్తా అంటే రాదు. సో ఇన్ని విధాలుగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అడగవచ్చు, సరే బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్ తీసుకునే టైంలోనే నేను కూడా అప్లై చేస్తా, ఎటువంటి డాక్యుమెంట్స్ నేనైతే ఇవ్వాలి? హోమ్ లోన్ తీసుకునే టైంలో ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు ఇస్తారో సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చాలు ఇవ్వండి, రెండిటిల్లో ఏదో ఒకటి ఇవ్వండి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, లైసెన్స్, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. అండ్ ఇన్కమ్ ప్రూఫ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీడ్ జాబ్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఫామ్ 16 మీ కంపెనీలో అడగండి, ఇస్తారు. అదేవిధంగా లాస్ట్ 3 months సాలరీ స్లిప్స్ అండ్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, కొత్తగా వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు, అలాంటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ లాస్ట్ 6 months స్టేట్మెంట్, బ్యాంకు స్టేట్మెంట్ అండ్ లాస్ట్ 2 years ఐటీ రిటర్న్స్. అర్థమైందా అండి? ఇవన్నీ మీరైతే ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, బాగానే చెప్పారు ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, అంతా అర్థమైంది, సబ్సిడీ వస్తుంది. కానీ ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు, అదే ఇంపార్టెంట్. హూ ఈజ్ ఎలిజిబుల్? ఫస్ట్ వన్, ఆదాయం. మీ కుటుంబ వార్షిక ఆదాయం అందరిది కలిపి, కుటుంబం అంతా కలిపి 18 lakhs కంటే తక్కువ ఉండాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళయింది, పిల్లలు అందరూ ఉన్నారు, సెపరేట్గా రేషన్ కార్డ్ని క్రియేట్ చేసుకున్నారు, రేషన్ కార్డులో మీరు, మీ వైఫ్, పిల్లలు. సో రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కలిపి ఆదాయం సంవత్సరానికి 18 lakhs కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అర్హత ఉన్నట్లు, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చే టైంలోనే అంతా ఇస్తారు. ఫామ్ 16 ఇదంతా కుటుంబానిది. మీ వైఫ్ జాబ్ చేస్తున్నట్లయితే మీ ఫామ్ 16, మీ వైఫ్ది ఫామ్ 16 మీరైతే ఇవ్వాలి. సో తెలుస్తుంది, కౌంట్ చేసుకుంటాడు బ్యాంక్ మేనేజర్, ఓహో ఇద్దరిది కలిపి ఒక 16 lakhs ప్యాకేజ్, సో ఓకే ఇవ్వచ్చు ఈ స్కీమ్ అని చెప్పి ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అర్థమైందా అండి? సో అందుకనే ఇన్కమ్ ప్రూఫ్ కూడా మనమైతే ఇస్తాం, అప్లై చేసే టైంలోనే చూస్తాడు. అండ్ ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్లో రేషన్ కార్డు కూడా అడగొచ్చు. అర్థమైందండి? సో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిది అడుగుతాడు అన్నమాట ఫామ్ 16. అర్థమైందండి? కుటుంబ వార్షిక ఆదాయం 18 lakhs కన్నా తక్కువ ఉండాలి. సెకండ్, తక్కువ ఉంది, ఫైన్. సెకండ్ వచ్చేసి రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక్క ఇల్లు కూడా ఉండకూడదు. అర్థమైందండి? రేషన్ కార్డు డివైడ్ అయింది, మీరు, మీ వైఫ్, పిల్లలు. సో మీ పేరు మీద ఇల్లు ఉండకూడదు, అదేవిధంగా మీ వైఫ్ పేరు మీద కూడా ఇల్లు ఉండకూడదు, పిల్లల పేరు మీద కూడా ఇల్లు ఉండకూడదు. అప్పుడు మాత్రమే అర్హత ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పాక ఉంది, కౌంట్ చేయరు. అర్థమైందండి? ఓన్లీ పక్క హౌస్ అంటే పైన స్లాబ్ ఉన్న హౌసెస్ మాత్రమే. తాటకిల్లు లేకపోతే రేకుల షెడ్డు వాటిని కౌంట్ చేయరు, ఉన్నా కూడా లేనట్టే. కావాలంటే దాన్ని పడగొట్టేసి మీరైతే కొత్తగా పక్క హౌస్ని కట్టుకోవచ్చు. అదేవిధంగా మీ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి. ఇవన్నీ అర్హతలు మీకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే మీరైతే ఈ స్కీమ్కి అప్లై చేయాలి. సో 18 lakhs కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళని 4 విధాలుగా డివైడ్ చేశారు. ఇదిగోండి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే మీ ఆదాయం, వార్షిక ఆదాయం, అది కూడా కుటుంబ వార్షిక ఆదాయం 3 lakhs కన్నా తక్కువ ఉంటే మిమ్మల్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్గా పిలుస్తారు. సో మీరు కనుక ఇంతకంటే తక్కువ సంపాదిస్తున్నట్లయితే మీకు లోన్ 6 lakhs వరకు శాంక్షన్ కావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా అండి? సో 6 lakhs కంటే ఎక్కువ రాదా? డిపెండ్స్ అపాన్ బ్యాంక్. కానీ
ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన బెనిఫిట్ అనగా సబ్సిడీ అన్నది 6 lakhs వరకు మాత్రమే లెక్కేస్తారు. అర్థమైందా అండి? సో ఎగ్జాంపుల్గా మీ ఆదాయం తక్కువ ఉంటే బ్యాంకు ఇంతకు మించి ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా మీకు సబ్సిడీ ఈ 6 lakhs వరకు లోన్ మీద మాత్రమే లెక్కించబడుతుంది. క్లియర్? సెకండ్ వన్, లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్. మీ వార్షిక ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయం 3 to 6 lakhs మిడిల్లో ఉంటే మిమ్మల్ని లోవర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్గా పిలుస్తారు. మీకు కూడా సేమ్ 6 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఎక్కువైనా కూడా 6 lakhs మీదే కౌంట్ చేసి సబ్సిడీని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ప్రభుత్వం. ఇది బ్యాంక్ ఇష్టం ఎంత ఇవ్వాలో, కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేటగిరీ అయితే 6 lakhs వరకు మాత్రమే ఇవ్వండి. ఎక్కువ ఇచ్చుకుంటే మీ ఇష్టం, కానీ మా బెనిఫిట్, మా సబ్సిడీ ఏదైతే ఉందో మేము 6 lakhs మీదే కౌంట్ చేసి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ 1, మీ వార్షిక ఆదాయం అనగా కుటుంబ వార్షిక ఆదాయం 6 to 12 lakhs మిడిల్లో ఉంటే మీరు ఈ కేటగిరీ. మీ వార్షిక ఆదాయం అనగా కుటుంబ వార్షిక ఆదాయం 6 to 12 lakhs మిడిల్లో ఉంటే మీకు 9 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2, ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబ వార్షిక ఆదాయం 12 to 18 lakhs మిడిల్లో ఉంటే 12 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఎందుకు ఇలా డివైడ్ చేశారు? సో మీరు కనుక కాస్త పూర్ అయితే బెనిఫిట్ ఎక్కువ, లోన్ తక్కువ, కానీ ఇంకొక బెనిఫిట్ ఎక్కువ. ఏం బెనిఫిట్? సబ్సిడీ. నేను చెప్తూ ఉన్నా అప్ టు 2,67,000 అని చెప్పి 2,67,000 సబ్సిడీ వీళ్ళకి వస్తుంది, వీళ్ళిద్దరికి. అర్థమైందా అండి? మీరు పూర్ అయితే ఎక్కువ బెనిఫిట్, మీరు రిచ్ అయితే తక్కువ బెనిఫిట్. అందుకనే డివైడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనగా మీ వార్షిక ఆదాయం చెప్పాను కదా 3 lakhs వరకు మాత్రమే ఉంది. అలాంటప్పుడు నేను పెద్దగా కట్టేస్తా, పెద్ద బిల్డింగ్ కట్టేస్తా, నో, కట్టడానికి లేదు. మీ కార్పెట్ ఏరియా అంటే ఏంటి? మనం నివసించదగ్గ ఉండే స్థలం. ఇంట్లో మళ్ళీ నివసించదగ్గ స్థలం ఉంటుంది, నివసించలేనిది ఉంటుంది. గోడలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అందులో మనం నివసించలేము. సో నివసించగలిగిన భూమిని కార్పెట్ ఏరియా అంటాం. అది 30 square meter మాత్రమే ఉండాలి. ఎవరు? వీళ్ళకి. ఒకవేళ ఇంకా పెద్దగా కట్టుకున్నా కూడా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ ఇంతవరకు మాత్రమే లెక్కేసి బెనిఫిట్ ఇస్తుంది. అర్థమైందా అండి? అదేవిధంగా మీరు లోవర్ ఇన్కమ్ గ్రూప్ అయితే కార్పెట్ ఏరియా అన్నది 60 square meter. అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 అయితే కార్పెట్ ఏరియా 160 square meter. అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 వాళ్ళకి కార్పెట్ ఏరియా మ్యాక్స్ 200 square meter. ఇంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, కానీ ఇంతవరకు మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. చూసేది లోన్ అమౌంట్. అర్థమైందండి? లోన్ అమౌంట్ దీన్ని చూస్తుంది, అదేవిధంగా దీన్ని చూస్తుంది. ఈ రెండు చూసి ఎంత సబ్సిడీ ఇవ్వాలో డిసైడ్ చేసి లాస్ట్లో వేస్తుంది. క్లియర్? అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పా, మనల్ని 4 విధాలుగా డివైడ్ చేశారు. అది కూడా మన యొక్క కుటుంబ వార్షిక ఆదాయాన్ని బేస్గా చేసుకొని. అదే ఇక్కడ ఉంది. అండ్ మ్యాక్స్ లోన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 అయితే మీకు 12 lakh వరకు లోన్ శాంక్షన్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పా. అదేవిధంగా ఇది కార్పెట్ ఏరియా మ్యాక్స్ వచ్చేసి ఇంత ఉండాలి అని చెప్పా. అండ్ ఎందుకు ఈ విధంగా డివైడ్ చేశారంటే సబ్సిడీ కోసం అండి. సబ్సిడీ పూర్కి ఎక్కువ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంట్రెస్ట్ సబ్సిడీ. ఇదిగోండి ఎకనామికలీ వీకర్ సెక్షన్, వీళ్ళకి ఎక్కువ సబ్సిడీ. ఇదిగోండి ఇంట్రెస్ట్ సబ్సిడీ 6.5% వాళ్ళకి ఎక్కువ. కానీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ 3%. ఏంటి ఇంట్రెస్ట్ సబ్సిడీయా? ఏంటిది? అర్థం కాలేదు, చెప్తా. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి అప్లై చేసాం హోమ్ లోన్. బ్యాంకు మనకి 10% వడ్డీ చెప్పింది. మన ఆదాయం, సిబిల్ స్కోరు అంతా చూసి 10% చెప్పింది. సో బ్యాంకు మన వద్ద 10% ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఈఎంఐ కూడా 10% మీదే లెక్కేస్తుంది. కానీ మనకి కనుక
ఈ స్కీమ్కి అర్హత ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్, సో మీరు ఈ కేటగిరీ అయితే మీకు వడ్డీ పైన 6.5% సబ్సిడీ. అంటే బ్యాంకు మనకి 10%కి శాంక్షన్ చేసింది. 10%లో 6.5% తీసేస్తే జస్ట్ 3.5%కే మనకి హోమ్ లోన్ వస్తున్నట్లు. ఎందుకంటే చివర్లో ఈ విధంగా లెక్కేసి మనం ఈ గ్రూప్ కాబట్టి ఏకంగా 6.5% వడ్డీ లెక్కేసి ఇంత డబ్బు ఇదిగోండి ఇక్కడ ఉంది 2.67 lakhsని లాస్ట్లో బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, అనగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. సో మనం ఈ కేటగిరీ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్రకారంగానే ఇది వస్తుందన్నమాట. అర్థమైందా అండి? సో మనకి సబ్సిడీ ఎక్కువ కాబట్టి ఈ సబ్సిడీ కూడా వస్తుందన్నమాట. చివరిలో మనం కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం కనుక 6 lakhs లోన్ తీసుకుంటే, చెప్పాను కదా ఎంత తీసుకున్నా పర్లా 6 lakhsకే లెక్కేస్తారనమాట. సో మీరు 10 lakhs 20 lakhs లోన్ తీసుకున్నారు, సో 6.5%ని అంత డబ్బుకి లెక్కారు, 6 lakhsకే లెక్కేస్తారనమాట. 6 lakhsకి ఇంత సబ్సిడీ లెక్కేస్తే 2.67 lakhs అన్నది వస్తుంది. క్లియర్? అదేవిధంగా మీ ఆదాయం ఎంత, సో మీరు లోవర్ ఇన్కమ్ గ్రూపు అప్పుడు కూడా సబ్సిడీ సేమ్ 6.5%, అంటే 3.5% మీకు అఫీషియల్గా పడినట్లు. చివర్లో ఈ సబ్సిడీ అంతా పడిన తర్వాత మీరు లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఇంతే ఉంటుందన్నమాట. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఓనర్షిప్, ఉమెన్ ఓనర్షిప్ని పెట్టాలి. అనగా లోన్కి అప్లై చేసే టైంలోనే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి అప్లై చేయాలి. దీనికి ఈ రెండిటికి, మిగతా వాటికి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఆదాయం ఎంత, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 ఆ కేటగిరీ అయితే మీకు సబ్సిడీ 4%. సో బ్యాంకు శాంక్షన్ చేసింది 10లో 4 తీసేస్తే 6, మీకు అఫీషియల్గా 6% పడినట్లు. ఎప్పుడు ఇంత వెనక్కి వచ్చిన తర్వాత చివర్లో 2,35,000 చివర్లో మాఫీ అయిన తర్వాత అఫీషియల్గా లెక్కేస్తే మీరు ఎంత కట్టినట్లు 6%కే మీకు హోమ్ లోన్ వచ్చినట్లు. అర్థమైందండి? ఇక్కడ సబ్సిడీ తక్కువ కాబట్టి చివర్లో వచ్చే సబ్సిడీ కూడా తక్కువ ఉంటుంది. అదే మీ ఆదాయం ఎంత ఉంటే 3% సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు 10%కి హోమ్ లోన్ ఇచ్చినట్లయితే 3% తీసేస్తే 7% మీరు అఫీషియల్గా కట్టినట్లు. ఎందుకంటే ఇంత అమౌంట్ 2,30,000 మీకు వెనక్కి వస్తుంది కనుక, మాఫీ అవుతుంది కనుక. అర్థమైందా అండి? సో ఈ విధంగా మన యొక్క ఆదాయాన్ని బట్టి మనకొచ్చే బెనిఫిట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో సబ్సిడీ ఏదో బ్లైండ్గా వీడికింత వాడికింత అని ఇవ్వకుండా బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ రూపంలో ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో మనకైతే సబ్సిడీని ఆఫర్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది అనమాట. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆదాయం ఎంత, ఎగ్జాంపుల్గా ఒక 7 lakhs అనుకుందాం. ఓకేనా? 7 lakhs వార్షిక ఆదాయం 7 lakhs అనుకుందాం. సో 7 lakhs అంటే ఇది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1. సో మీకు మ్యాక్స్ 9 lakh వరకు లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇదిగోండి 7 lakhs ఇక్కడ ఉంది. సో మీకు మ్యాక్స్ 9 lakh వరకు లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 9 lakh నేనైతే ఎంటర్ చేస్తా. ఓకేనా? ఎంటర్ చేస్తున్నా 9 lakh లోన్. సో ఇక్కడ మ్యాక్స్ టెన్యూర్ వచ్చేసి 20 years, 20 సంవత్సరాలు మ్యాక్స్ టెన్యూర్ అనమాట. 240 months పెట్టా. సో ఇదిగోండి 2,35,068 రూపాయలు మీకు సబ్సిడీ రావడానికి ఛాన్స్ ఉందంట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1. ఈ విధంగా సమాచారాన్ని ఎంటర్ చేస్తే మీకు ఎంత సబ్సిడీ రావడానికి ఛాన్స్ ఉందో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్షిక ఆదాయం జస్ట్ 3 lakhs అండి. ఎంటర్ చేస్తున్నా చూడండి, ఎక్కువ సబ్సిడీ వస్తుందో లేదో చూద్దాం. 3 lakhs అండ్ మ్యాక్స్ లోన్ ఎంత 6 lakhs, అంతే కదా? ఎకనామికలీ వీకర్ సెక్షన్ 6 lakhs. ఇదిగోండి 2,67,280 ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఇదిగోండి ఈ విధంగా మీ వార్షిక ఆదాయాన్ని, లోన్ అమౌంట్ని ఎంటర్ చేస్తే మీకు ఎంత సబ్సిడీ రావడానికి ఛాన్స్ ఉందో ఆటోమేటిక్గా వస్తుంది. ఈ లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతా. అర్థమైందా అండి? ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నా. మీరు అడగొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా లేకపోతే ఎవరు ఇస్తున్నారు, మోదీ గారు ఇస్తున్నారా అని చెప్పి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇంత మంచి స్కీము. సో ప్లెయిన్ ఏరియా అనగా మనం ఉండే ఏరియా,
అలాంటి ఏరియాస్లో 60% సెంట్రల్ మోదీ గారు, 40% జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారనమాట. అదేవిధంగా రిమోట్ ఏరియాస్ అంటే ఎక్కడో దూరం అడవుల్లో రోడ్లు గీట్లు ఏముండవు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే 90% సెంట్రల్, 10% స్టేట్ అనమాట. అండ్ యూనియన్ టెరిటరీ 100% సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకైతే ఈ బెనిఫిట్ని ఇస్తుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ అండి, హోమ్ లోన్ తీసుకున్నాం, కడుతూ ఉన్నాం ఈఎంఐస్, మిడిల్లో కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? హోమ్ లోన్ ఎవరు వెనక్కి కడతారు? ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? టర్మ్ ఇన్సూరెన్స్. సో ఖచ్చితంగా మీరైతే హోమ్ లోన్ తీసుకునే టైంలోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. రేపు ఏదైనా జరిగితే మన కుటుంబానికి 2 కోట్లు, కోటి ఇంత డబ్బు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ 2 కోట్ల కవరేజ్ని తీసుకున్నారు. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఈ 2 కోట్లు వెళ్తాయి. సో మన కుటుంబం ఆర్థికంగా అంతగా ఇబ్బంది పడదు. వచ్చిన డబ్బుతోనే హోమ్ లోన్ని కూడా క్లియర్ చేస్తుంది. లేదనుకోండి వాళ్ళు వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటారనమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు అడగొచ్చు, సో బాగానే చెప్పారు, చాలా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, వీటిల్లో ఏది తీసుకుంటే మంచిది? సో వీటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి మ్యాక్స్ లైఫ్ అండి, మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో దీని గురించి చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒకేసారి క్లైమ్కి అప్లై చేస్తే 100 మందిలో ఎంతమందికి ఆ కంపెనీ క్లైమ్ ఇచ్చిందో చెప్పేదే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. సో దీని కేసులో 99 కంటే ఎక్కువ ఉంది మ్యాక్స్ లైఫ్ అనమాట. సో కావాలంటే మీరంతా సమాచారాన్ని ఇక్కడ ఇచ్చి తీసుకోవచ్చు. ప్రతి సమాచారాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా ఉంది. అంటే మనం కడుతూ ఉంటాం, చివర్లో మనకేమీ అవ్వాలా, అప్పుడు ప్రీమియం వెనక్కి వస్తుందన్నమాట. అండ్ అమౌంట్ కూడా తక్కువ. ఒకవేళ మీరు కనుక తక్కువ అమౌంట్లో డైరెక్ట్గా కొనుక్కోవాలి టర్మ్ ప్లాన్ అనుకున్నట్లయితే ఇదే బెస్ట్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? అండ్ ట్యాక్స్ బెనిఫిట్, మీరు కనుక ఆన్లైన్లో కొనుక్కున్నా లేకపోతే ఆఫ్లైన్లో కొనుక్కున్నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C అని చెప్పి ఇంకొన్ని సెక్షన్స్ ద్వారా మనం అయితే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీలో ఇంకా ఎవరికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే తీసుకోండి. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. 2 కోట్ల కవరేజ్ జస్ట్ 1025 పర్ మంత్. మీరు అనుకోవచ్చు 2 కోట్ల కవరేజ్ ఎక్కువేమో అమౌంట్ అనుకోవచ్చు. నో, మినిమం 1025 పర్ మంత్ అనమాట. మనం కావాలంటే మంత్లీ కూడా కట్టుకోవచ్చు. ఉమెన్కి 20% తక్కువ ప్రీమియం ఎక్కడ? మ్యాక్స్ లైఫ్లో. అండ్ దాంతోపాటు గెట్ ఆల్ ప్రీమియమ్స్ బ్యాక్. ఎంతైతే ప్రీమియం కడతామో అది వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్గా అయితే రాదు, మనం ఏమవలా, మనకి బ్రతికే ఉన్నాం, అలాంటప్పుడు వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ కవర్, చాలా రైడర్స్ ఉంటాయి, ఆ రైడర్స్ని కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఆప్షను ఇక్కడైతే ఉంది. చెప్పాను కదా ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు, ప్రీమియం బ్యాక్ అండ్ 64 క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి సమాచారం ఈ లింక్లో ఉంది. మీరు కావాలంటే లింకుని క్లిక్ చేసి డైరెక్ట్గా కొనుక్కోండి. ఆల్ ది బెస్ట్. అండ్ సమాచారం నచ్చితే కింద కామెంట్లో చెప్పండి, బాగుంటే బాగుంది, లేకపోతే బాగాలేదు చెప్పండి. మీ కామెంట్ కోసం చూస్తుంటా. ఆగండి, ఫ్రీడమ్ యాప్ అండి. సో ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఏంటిది ఫ్రీడమ్ యాప్? ఏం కోర్సులు? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాపారం గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది. ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌట్ వస్తే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట. కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సబ్సిడీలు, లోన్లు, పెట్టుబడి, ఆదాయం, రాబడి A to Z నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫినాన్స్, మ్యూచువల్ ఫండ్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, హోమ్ లోన్ కోర్సు, ఈ స్కీమ్స్, ప్రతి కోర్సు ఉందన్నమాట. సో టోటల్గా చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.